విద్యారంగ కుటుంబ సభ్యులందరికీ మీ శ్రేయస్సు కోరే మీ సీనియర్గా రిటైర్ అయినటువంటి రాష్ట్ర అవార్డు పొందిన ఇమ్మంది బైరాగి అనే నేను వివిధ రకాలుగా విద్యా నైపుణ్యాలను పిల్లలకు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే మన కుటుంబ సభ్యులు టీచర్స్ టెట్ రాయవలసిన ఆవశ్యకత దృష్టిలో ఉంచుకొని నా శక్తి వంచిన మేర నా అనుభవాన్ని దృష్టిలో ఉంచి నేను 10 వీడియో క్లాసులు ఇస్తానని, వాటిని సమాన ఇంటర్వ్యూల్లో వివరిస్తానని మీకు చెప్పి ఉన్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించి వేదికలు కల్పించండి అని అభ్యర్థించాను. అందులో భాగంగానే ఈరోజు నేను అనుకున్న ప్రకారంగానే టీచర్స్కి ముందుగానే వీడియోలో చెప్పాను, ప్రత్యేకమైనటువంటి టెట్ నిర్వహిస్తారని. అలాగే నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్న విషయం సూచనగా తెలుస్తుంది. కానీ నేడు హాల్ టికెట్ తీసుకునే సమయంలో మన తాలూకా శక్తి సామర్థ్యాలను పరీక్షించుకునే సాధనంగా ఈ పరీక్ష రాయాలని తోటి ఉపాధ్యాయులకి, తోటి సోదరులకి, సోదరీమణులకు నా తాలూకా సలహా. ఇంత పూర్వం నేను వీడియోల్లో మన శక్తి, మన అనుభవం, మన ఆలోచన, మనకు తరగతి పాఠ్యాంశాలు, మన తాలూకు శక్తి సామర్థ్యాలపై అవగాహన కలిగిన మనం అర్హతను ఈజీగా సాధించగలమన్నది ఒక కాన్సెప్టు. రెండోది పొదుపు సూత్రం. పొదుపు పెట్టుబడిగా రావడం, పెట్టుబడి అభివృద్ధిగా రావడం, అభివృద్ధి విజయానికి చేకూర్చడం అనే కాన్సెప్ట్తో రోజు 10 విద్యా నైపుణ్యాలు పోగు చేస్తే అవి మన విజయానికి బాట వేస్తాయనేది సెకండ్ కాన్సెప్టు. మూడో కాన్సెప్ట్గా మనకి శిక్షణలో పొందినది, మన నిత్య జీవితంలో అనుభవిస్తున్నది, నిత్య జీవితంలో చేస్తున్నవి, మన విద్యా నైపుణ్యాలుగా భావిస్తున్నవి, లక్ష్యాలు స్పష్టీకరణలో మనం వివరించేవి, చూపించేవి, ప్రాధాన్యత ఇచ్చేవి, నాలెడ్జి, అండర్స్టాండింగు, అప్లికేషను, స్కిల్స్ మీద పట్టు మనకు ఉంది. ఇప్పుడు చదివే సమయంలో మీరు తరగతి గదికి అన్వయించి చదవాలి అని చెప్పి రెండో కాన్సెప్ట్గా ఇంకో వీడియోలు ఇచ్చాను. మూడో కాన్సెప్ట్గా మనం ఈ ప్రాధాన్యత క్రమంలో మన బలాలు, బలహీనతలు, మనకు బాగా వచ్చిన అంశాలు, బాగా రాని అంశాలు, బాగా రాని అంశాల మీద ఇప్పుడు కష్టపడిపోవాల్సిన అవసరం లేదన్నది నా భావన. తక్కువ సమయంలో మనకి బాగా వచ్చిన అంశాలపై మార్కు పోకుండా సాధన చేయడం అవసరమే నీటి ప్రాధాన్యత. ఇంకో విషయం గమనించండి. నేడు మనం రాస్తున్న పరీక్షల్లో 150కి క్వాలిఫై మార్కులు కావాలి తప్పించి సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై మార్కులు అవసరం లేదు కదా. కాబట్టి కష్టంగా ఉండేది భావించినటువంటి సైకాలజీని ఇప్పుడు అంత ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకునే కన్నా బాగా వచ్చే అంశాలు ఈ తక్కువ సమయంలో సాధన చేయాలనే ఆలోచన మా మైండ్లోకి వచ్చి ఈ వీడియోని అందిస్తున్నాను. అనారోగ్య పరిస్థితి. నేను వీడియోలు ఈ మధ్య ఇవ్వడం కారణం కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. 10 రోజులు అయింది. కాబట్టి ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా హాల్ టికెట్ తీసుకుని పరీక్షకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో
నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటి అన్నది మరొకపరే గుర్తు చేస్తున్నాను. మీకు వచ్చినటువంటి అంశాల మీద మార్పు పోకుండా చూడండి. రాని అంశాల జోలికి ఈ పరిస్థితిలో వెళ్ళొద్దు. ముఖ్యంగా నేను ఇంకో వీడియోలో నాలెడ్జీ క్వశ్చన్స్కి, అండర్స్టాండింగ్ అప్లికేషన్ క్వశ్చన్స్కి మూడింటికి మనం దృష్టి పెట్టి మనకు వచ్చినవే కాబట్టి మనం కేర్ టేకర్ సాగర్తో మనం వాటితో మెటీరియల్ సేకరణ, మెటీరియల్ సాధన, మెటీరియల్ తాలూకు దృశ్య సేవ పరికరాలతో తయారీ, చార్ట్లు, పట్టాలు, నమూనాలతో తయారీ, కీ నోటింగ్ తయారీ, చెప్పడము, చెప్పించడము, చదవడము, చదివించడం, రాయించడం, సాధన ఇలాంటివన్నీ చేయించి ఇదో సుమారుగా మనకి 100 దాటించి వచ్చే శక్తి ప్రతి ఉపాధ్యాయులు ఉందన్నది నా ప్రాథమిక అంశము, ప్రాథమిక భావన కూడా. దయచేసి వాటిని మీరు పరిశీలించండి, ఆ విధంగా ఆచరించండి అని నా భావన. ఇంకో విషయం చెప్పనా, ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ హాల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ ఆప్షన్స్ చూడకన్నా క్వశ్చన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మనం చదివినటువంటి లీలగా దొరికిన అంశాలలో ఆప్షన్స్లో వెతికి ఆన్సర్ చేయమని ముందు వీడియోలో చెప్పున్నాను. దయచేసి ఆ వీడియోలో నేను చెప్పిన ఒక్కసారి గమనించండి. ప్రతి విషయాన్ని కూడా మీ శక్తితో విశ్లేషణ చేయండి. మనకి విజయానికి కావాల్సినటువంటి మార్గాలు కనిపిస్తాయన్నది నా భావన. నేటి సైకాలజీలో మనకు తెలిసిన అంశాలు చాలా ఉన్నాయి. మనం వికాస విలువలు తెలుసు, అభ్యసన సిద్ధాంతాలు తెలుసు, అభ్యసన అంశాలు తెలుసు, అభ్యసన యొక్క బదలాయింపు తెలుసు, ప్రశ్న విసురులు తెలుసు, మనకి వైవిధ్యకు భేదాలు తెలుసు, మూర్తిమత్వము తెలుసు, మానసిక ఆరోగ్యం తెలుసు, అందులో ఉండేటువంటి ఒత్తిడి, సంఘర్షణ, రక్షణ తంత్రాలు ఇవన్నీ కూడా మనం నిత్యము మన పిల్లలతో మనం చేస్తున్నవే. అయితే నేనేమంటానంటే గత వీడియోల్లో వాటికి మనం అన్వయం చేసుకొని మన సాధనలో వాటిని జోడించి ప్రతి అంశాన్ని పాఠ్యాంశానికి ముడిపెట్టి అదే స్థానంలో క్వశ్చన్స్ మీరు తయారు చేసుకోవడం వల్ల మన తాలూకు ప్రతిభా సామర్థ్యాలు పెరుగుతాయి, అది విజయానికి బాటలు వేస్తాయన్నది నా తాలూకా భావన. ఇంకే విషయం ఆలోచిస్తే 150కి మనం మార్కుల్లో ఏమిటి ప్రాధాన్యత అంశాలు అంటే బాగా వచ్చే అంశాల్లో మార్కు పోకుండా చూడటం, అనుభవంతో చేయగలిగినవి గుర్తించడం, వాటిని సాధన చేయడం, పైగా నేటి తాలూకా పరిస్థితుల్లో మనకుండేటువంటి శక్తిని మనం పరీక్షించుకోవడమే ప్రాధాన్యత కాబట్టి ఆ దిశగా మనం ప్రయాణం చేసి మన తాలూకా మార్కుల సాధనలో ఉపయోగపడాలన్నది నా భావన. ఈ తర్వాత నేను మీకన్నా గొప్పవాడినేం కాదు, మీకన్నా తెలివైనవాడిని కాదు, మీతో సమానంగా ఉన్నది. నా అదృష్టం ఏంటంటే నేను అభిలాష రంగము, ఆసక్తి రంగము, అభిరుచి విద్యారంగమే కాబట్టి ఆ విద్యారంగంలో నా శక్తి మేర పనిచేసిన కారణంగా వివిధ అధికారులు అభిమానించి వివిధ సదస్సులకు పంపించారు. ముఖ్యంగా 1986 జాతీయ విద్యా విధానంలో నేను పనిచేశాను రిసోర్స్ పర్సన్గా. జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ టీం రిషి వ్యాలీలో పాడేటి రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రైమరీ విద్యలో ప్రధాన భాగస్వామిగా ఉన్నాను. ఎంయూగా చేసిన కారణంగా టీచర్స్ తాలూకు శిక్షణ వర్గాలు, పిల్లల తాలూకు ఆలోచన, బోధన విషయాల మీద మనకి కొద్ది గొప్ప అవగాహన ఉంది. ఇంటర్మీడియట్ బోధన చేశాను కాబట్టి హై స్కూల్ స్థాయి విద్యార్థుల తాలూకు ప్రవర్తన పూర్తిగా గ్రహించి పేరెంట్స్ తాలూకు ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా నేను
మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మన తాలూకా లక్ష్యాలు స్పష్టీకరణలు పిల్లలకి చేరవేయడానికి ఉండేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు మనం సునాయాసంగా మనం విజయాలు సాధించగలము. ఇంకేంటంటే నేను ఇన్ని చేసినటువంటి నేను ఒక్క సలహా రూపంలో ఇవ్వగలేమో ఆశతో నేను ఈ పని చేస్తున్నాను. పైగా ఈ సైకాలజీ నాకు ఈ గత అవార్డు 2006 అవార్డులు తీసుకున్న దగ్గర నుంచి స్ఫూర్తిదాయకంగా భావి భారత పౌరులని ఈ విద్యా నైపుణ్యం అందించాలన్న భావంతో నాతో నా మిత్రులు, నా కుటుంబ సభ్యులతో పాటు నా తాలూకా పనితో పనిచేసిన వ్యక్తులందరినీ మోటివేట్ చేస్తూ మీరు మీ పరిధిలో మీ తాలూకా శక్తి మేరకు ఆ పిల్లలకు కావాల్సిన గైడెన్స్, శక్తి, ఆ తల్లిదండ్రులని చైతన్యపరచుకునే అర్హత ఉన్నాయి కాబట్టి చేయండి అని చెప్పి గత 5-6 సంవత్సరాల నుంచి వీడియోల రూపంలో మీకు అందించడం. అంతకుముందు నేను పనిచేసిన కాలంలో కూడా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేసినా ఆ ఇన్స్టిట్యూట్లో బృందంతో మాట్లాడడం. పైగా ఈ 5 సంవత్సరాల్లో నా డబ్బులు ఖర్చు పెట్టుకొని రకరకాలుగా మెటీరియల్ అందించడం, రకరకాలుగా పుస్తకాలు తయారు చేసి సిబ్బంది సమక్షంలో తరగతి గదిలో పిల్లలకి పేరెంట్స్కి చెప్పడం అనేటిది కూడా చేశాను. ఏం చేసినా నా లక్ష్యానికి ఒక దిశ నిర్దేశం చేయగలిగిన శక్తి ఉపాధ్యాయులుగా కూడా మన కుటుంబ సభ్యుల నుంచే నేను ఆశిస్తున్నాను. ఒక్కటి మాత్రం నిజం చెప్తాను, ఇది మన మంచికే వచ్చింది. ఈ సైకాలజీని మీరు తెలిసిన సబ్జెక్టే కాబట్టి గుర్తు చేయండి, చదవండి. దాని సాధనతో మీరు రేపు ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోయిన తర్వాత రోజు 2 గంటలు చెప్పన నేను ఇప్పటి వరకు తయారు చేసిన మెటీరియల్ కానీ మీరు సాధన చేస్తే మీరు మీ దృష్టిలో మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి మంచి సలహాలు, సూచనలు, మెటీరియల్ అందించగలిగిన శక్తి మీరు కష్టపడకుండా నా మెటీరియల్ ద్వారా వస్తుంది. అది మీరే చేయగలరు. మిగతా వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. కాబట్టి నేను ఆశించేది, నేను సరదా పడేది నా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి ఉపాధ్యాయులే. కాబట్టి నా కుటుంబ సభ్యులందరికీ మరోసారి గుర్తు చేస్తూ మీ అందరికీ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని, ఈ టెట్లోనే మీరు క్వాలిఫై అవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి మందు బయోలజీ. కాంటాక్ట్ నెంబర్ 9908354090.